హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే నాకు దారిలో వెళ్తూ ఉంటే నాకైతే ఈ మొక్క అయితే కనపడిచింది ఫ్రెండ్స్. ఈ మొక్క పేరు వచ్చి రాధా మనోహరి మొక్క అండి ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుందని చెప్పి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే ఎంత బాగుందంటే చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక తీగ వేశారు, ఎంత బాగా అల్లుకుందంటే చాలా బాగా అల్లుకునింది ఫ్రెండ్స్. చూడండి, పూలు అయితే గుత్తులుగా చాలా బాగా కలిసాయి. వైట్ పూలు ఉన్నాయి, రెడ్ పూలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇవి కట్టివి కూడా తల్ల పెట్టుకుంటారంట ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీటిని కట్టి కూడా చాలామంది తల్ల పెట్టుకుంటారంట. ఇవి నైట్ టైం అయితే మగిలిపూల సువాసన మాదిరితో నైట్ అయితే చాలా సువాసన వస్తుందంట ఫ్రెండ్స్. నైట్ అయితే చాలా బాగా సువాసన అయితే వస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లాంట్ నాటుకోవడం వల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఈ మొక్కను అయితే నాటుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మగ్గలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వేసాయో. చిన్న మగ్గలు ఎన్ని ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే ఒక తీగ అనేది నాటితే చాలు ఫ్రెండ్స్, ఇలా చాలా పెద్దది అయిపోతుంది. ఎన్ని ఫ్లోర్ అయినా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే 3 ఫ్లోర్లు అయినా 4 ఫ్లోర్లు అయినా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, పూలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ మొక్కను చూడడము. ఈ మొక్క అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మొక్కకి అయితే మనము ఆవు పేడ, ఆవుల ఎరువు, ఎర్రమట్టి వేస్తే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. పూలు అయితే చాలా బాగా కాస్తాయి. ఇంకా మనకు కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే రోజు పెట్టాలంట ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు. మనము చూస్తుంటే నాకైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూస్తే మీకు ఎట్లా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే. నేనైతే చూస్తూ ఉన్నాను. నేనైతే చాలాసార్లు అనుకున్నాను ఈ వీడియో పెట్టాలి అనుకుని, కానీ ఈరోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి పూలు అయితే. చూస్తే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. అసలుకు ఏ తెగులు ఏది లేకుండా ఎంత బాగున్నదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఈ మొక్క చూడండి ఎంత బాగున్నాయి. వాసన అయితే స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. వైట్ పూలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వైట్ పూలు అయితే నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. వైట్ పూలు ఇలా డిఫరెంట్గా 2 కలర్లు కాయడం అయితే నేనైతే ఈ చెట్టే ఫ్రెండ్స్ చూస్తున్నాను. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. పైన అయితే ఇంకా చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్. పూలు అయితే పైన అయితే చాలా బాగా కాసాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ మొగ్గలు ఎంత బాగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. పూలు అయితే ఇవన్నీ కింద రాలిపోతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పూలు ఇవన్నీ కింద రాలిపోతే చాలా బాగుంటాయి. మీకు కింద రాలిపోయిన వీడియో కూడా ఒకటి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, పైన అయితే ఎన్ని గుత్తులు కాసాయి. చూడండి ఎంత బాగున్నాయి పూలు చూడడానికి. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అలంకారంగా ఉండాలంటే మీరు కూడా ఇలాంటి చెట్టుని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంటి ముందర ఎంత పైకైనా వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ మొక్క నాటుకోవడం వల్ల. చూడండి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు. మనం ఏదన్నా అలంకరణకు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. పూజ గదిలోన మన అలంకరణ పెట్టుకోవాలంటే చాలా బాగుంటాయి ఈ చెట్టులో ఉంటివి. చూడండి ఒకసారి పైన అయితే అసలు నాకు వైట్ పూలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి పూలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు. చూడండి ఎంత బాగున్నాయి. నాకైతే కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి చెట్టు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎన్ని రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుని ఈరోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఈ చెట్టు అయితే నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఈ చెట్లు అయితే 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి తీగలాగా అల్లుకుంటుంది, ఒకటి వచ్చి కొంచెం అలానే గుబురుగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలాంటి చెట్టు కూడా మీ ఇంట్లో కూడా నాటుకోండి, చాలా వరకు బాగుంటుంది. ఆ స్మెల్కు చాలా బాగుంటుంది. పువ్వులు అయితే ఒకసారి మీరు చూడండి, మగ్గలు అయితే చాలా బాగా వేసాయి ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చాయి. నేనైతే కొన్ని పూలు పెరుక్కొని వాసన అయితే నేనైతే 2-3 సార్లు అయితే వాసన అయితే చూశాను ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి.
నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.